హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం ఐస్ పాప్స్ అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో చూసేయండి. మరి ఈ సమ్మర్కు పిల్లలు ఇష్టంగా తినే ఐస్ పాప్స్ను ఇలా ఫ్రూట్స్తో తయారు చేసి పెట్టండి, ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే 5 రకాల ఐస్ పప్స్ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి దానిమ్మతో చేస్తున్నాను. 1 కప్ వరకు దానిమ్మ గింజలు తీసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో మొత్తాన్ని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా జ్యూస్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత జ్యూస్ని మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ ఎంత బాగా చేసుకుంటే ఐస్ పప్స్ అయితే అంత బాగా వస్తాయండి. వీడియోలో చూపించిన విధంగా అయితే జ్యూస్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక గ్లాస్లోనైనా బౌల్లోనైనా యాడ్ చేసుకోవాలి. మనం జ్యూస్ చేసుకున్నప్పుడైనా షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ సరిపడా షుగర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి. జ్యూస్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత అదేనండి ఐస్ మౌస్ అయితే దొరుకుతాయండి మార్కెట్లో. మనం తయారు చేసుకున్న జ్యూస్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం ఒకే ఫ్రూట్తో చేసుకున్నట్లయితే అన్నిటిలో వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. దానిమ్మతోనైతే నేను ఒకటే చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి. సీడ్స్ లేని గ్రేప్స్ అయితే తీసుకున్నాను. ఈ గ్రేప్స్తో క్యాండిల్స్ చాలా బాగుంటాయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్ వరకు యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా జ్యూస్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత బాగా ఫిల్టర్ అయితే చేసుకోవాలండి. ఎంత బాగా ఫిల్టర్ చేసుకుంటే ఐస్ క్యాండిల్స్ అంత బాగా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా ఫిల్టర్ చేసుకోవాలి. తయారు చేసుకున్న జ్యూస్ మొత్తాన్ని కూడా ఒక గ్లాస్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడే షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ సమ్మర్లోనైతే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ని అయితే మరో మౌస్లోని కూడా యాడ్ చేసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చండి బ్లాక్ గ్రేప్స్ అండి. సీడ్స్ ఉన్న గ్రేప్స్ అయితే యాడ్ చేసుకోవాలి 1 కప్ వరకు. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ అయితే బాగా చేసుకోవాలండి. ఎంత బాగా ఫిల్టర్ చేసుకుంటే ఐస్ క్యాండిల్స్ అంత బాగా వస్తాయి. వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా ఫిల్టర్ చేసుకోవాలి. తయారు చేసుకున్న జ్యూస్ను ఒక గ్లాస్లో వేసుకొని టేస్ట్ సరిపడే షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం కరిగేటట్టు కలుపుకోవాలి. మరో మౌస్లోని కూడా తయారు చేసుకున్న జ్యూస్ను యాడ్ చేసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కివీ తీసుకున్నానండి 1 కప్ వరకు. ఒక మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా జ్యూస్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ ద్వారా బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఎంత బాగా ఫిల్టర్ చేసుకుంటే ఐస్ క్యాండిల్స్ అంత బాగా వస్తాయండి. వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడే షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను మరో మౌస్లో యాడ్ చేసుకొని బాగా క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 ఆరెంజెస్ అయితే తీసుకున్నానండి. ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవడానికి అయితే ఇలాంటి జ్యూసర్ ఉన్నట్లయితే ఇలా జ్యూస్ చేసుకోవచ్చు, లేదంటే తొనల్లా తీసేసి అందులో సీడ్స్ తీసేసి మిక్సీ వేసి కూడా జ్యూస్ తీసుకోవచ్చు. నాకైతే ఇది బాగా యూజ్ అయిందండి. ఇలా చేసుకోవడం వలన జ్యూస్ చేదనేదే లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే 2 ఆరెంజెస్ కూడా జ్యూస్ తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఐస్ క్యాండిల్స్ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యూస్ను కూడా ఫిల్టర్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను ఒక గ్లాసులో మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ సరిపడే షుగర్ను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా జ్యూస్ రెడీ చేసుకొని ఐస్ మౌస్లోనైతే యాడ్ చేసుకోవాలండి. చూసారా, ఇప్పటి వరకు తయారు చేసుకున్న ఫ్రూట్స్ జ్యూస్లు అన్నిటిలో కూడా ఫ్రూట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఇలా తయారు చేసుకొని డైరెక్ట్ జ్యూస్ అయినా తాగొచ్చండి, లేదా మనమైతే ఐస్ క్యాండిల్స్ అయితే తయారు చేసుకుంటున్నాం కదా. ఇలా తయారు చేసుకున్న ఐస్ క్యాండిల్స్ టేస్ట్ బాగుంటాయండి, హెల్త్కి కూడా మంచిదే. ఇలా తయారు చేసుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే మార్నింగ్ కల్లా రెడీ అయిపోతాయండి. ఇలా సమ్మర్లో బయట నుండి ఎండలో నుండి వచ్చినప్పుడు కూల్గా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్యాండిల్స్ స్టీల్ గ్లాస్లో వేసి కూడా తయారు చేసుకోవచ్చండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లోనైతే ఉంచుకున్నాం కదండి, మార్నింగ్ ఇలా తీసినట్లయితే ఐస్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలా వాటర్లో ఒకసారి వీడియోలో చూపించిన విధంగా ముంచినట్లయితే ఈజీగా ఊడు వచ్చేస్తాయండి ఐస్ క్యాండిల్స్. చూడండి, టేస్టీ కివీ ఐస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, పుల్లగా తీయగా. మీరు కూడా ఇంట్లో ఫ్రూట్స్తోనైతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే తీసుకోవాలి.
వచ్చేసి ఐస్ క్యాండిల్స్ టీ గ్లాస్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే టిష్యూ పేపర్తోనైనా లేదంటే సిల్వర్ పేపర్తోనైనా క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఈజీగా ఐస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా వాటర్లోని ఒకసారి ముంచినట్లయితే ఐస్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుందండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఐస్ పాప్స్ అయితే రెడీ చేసుకున్నానండి. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.